ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో జగన్ వ్యూహం మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలోనే వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు కేంద్ర కాంగ్రెస్ పెద్దలు, వైసీపీ నేతలు కలిసి ప్లాన్ చేస్తున్నారా? జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు సముఖత వ్యక్తం చేశారా? ఈ ప్రశ్నలకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవునని సమాధానం వినిపిస్తోంది. గతంలో బీజేపీ చీకొట్టిన కేసుల భయంతో జగన్ వారికి మద్దతిచ్చారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం వెనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కావాలంటే తప్పనిసరిగా వైసీపీ సహకారం అవసరం. దీనిని ఆసరా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి కాంగ్రెస్తో దోస్తీకి రెడీ అయ్యారని అంటున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా ఆయనను గద్దెదింపారు. అసెంబ్లీలో ఆయన పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేకుండా చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే అడుగు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయవాడ వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమె వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఏపీలోని కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం ద్వారా కాంగ్రెస్ పార్టీకి త్వరలో పూర్వ వైభవం వస్తుందని షర్మిల చెప్పకనే చెప్పారు. దీంతో షర్మిల దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే వైసీపీ మనుగడకే ప్రమాదం ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకే ఇటీవల కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో మాజీ సీఎం జగన్ ఫోన్లో సంభాషించినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2 సార్లు బెంగళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్తో భేటీ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తన మద్దతు ఉంటుందని, ఫండింగ్ విషయంలోనూ తన సహాయ సహకారాలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికే వైసీపీ మద్దతుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్కు వైసీపీ మద్దతుగా నిలిచినప్పటికీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమను ఏమీ చేయలేరన్న ధీమాతో జగన్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి 11 స్థానాలున్నాయి. రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు పూర్తి మెజారిటీ లేదు. వైసీపీ సహకారం తప్పనిసరి. దీంతో జగన్ సైతం బీజేపీకి వ్యతిరేకంగా తన రాజకీయ అడుగులు వేసేందుకు ధైర్యం చేస్తున్నారని తెలుస్తోంది. రాజ్యసభలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చి మిగతా విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఏపీలో జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించాలన్నది జగన్ ప్రధాన లక్ష్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే కాంగ్రెస్ సహకారం తీసుకోనున్నారని చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని జేడీయూ డిమాండ్ చేయగా ఏపీకి ప్రత్యేక హోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ట్వీట్ చేశారు. జేడీయూ ప్రత్యేక హోదా అడిగింది. ఏపీలో వైసీపీ మాకు ప్రత్యేక హోదా కావాలని కోరింది. కానీ తెలుగుదేశం మాత్రం ఆ మాట ఎత్తలేదని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా ఊసెత్తని జగన్ ఉన్నట్లుండి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని గొంతెత్తడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నాలను బీజేపీ ఎలా తీసుకుంటుందన్నదే రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.